సో మామూలుగా అయితే ఇప్పుడు కొత్తగా రాజధాని అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం. సో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు కనపడుతున్నది. చాలామంది ఏంటంటే కొంత ఆలోచనతో ఉంటారు, అంటే అక్కడ కూడా మనకి ఎంతో కొంత ల్యాండ్ ఉండాలి, మన ప్రాపర్టీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇప్పటిదాకా మీరు ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ చెప్పారు. నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అమరావతి చుట్టూ అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో అసలు అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిందే, అంటే అంత పాజిటివ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడాను వాళ్ళు చెప్పుకోవటం ఏంటంటే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చి చేస్తున్నారు అనేది వాట్ దేవర్ టెల్లింగ్ అనమాట. అయితే హైదరాబాద్ వాళ్ళు కాదు, మోస్ట్లీ ఆంధ్ర రీజన్ నుంచి ఒక రీజనల్ ఫీలింగ్ ఉంటుందిగా, మన ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేఫ్టీ ఉంటుంది. అలానే ఎన్ఆర్ఐస్ కూడా ఈ అమెరికా వెళ్ళినా బ్రిటన్ వెళ్ళినా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా తన ఊరిలో తనకి దగ్గర అంటే ఎవరో ఒకరు చూస్తారు, పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇండియాకి కనుక వస్తే వాళ్ళ ఊరికి ఏదో ఒక సందర్భంలో వెళ్తారు కదా. అందుకని ఎంత ఉన్నా కూడా కొంచెం ఆ మమకారం మీద అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతూ వస్తుంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రింగ్ రోడ్లో అంటే 29 గ్రామాల్లో అయితే ల్యాండ్ చాలా కష్టం, అక్కడక్కడ దొరికాయి. ఇప్పుడు అక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా నామ్స్ ఉన్నాయి, యాక్చువల్గా సిఎంఆర్డి అవి చాలా నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ద్వారా అప్రూవల్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ టిపికల్, చాలా ఇదనమాట. అందుకని అప్రూవల్ లేని ల్యాండ్స్ అలా కొనడం జరుగుతుంది. అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం బాగానే ఉంటుంది, అట్లా ఏం లేదు. బట్ కొంచెం మనం ధైర్యం చేసామనుకుంటే పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే, రిస్క్ పర్వాలేదు, ఒక ఆగితే 3-4 ఏళ్ళు ఆగినా ఏమవుతుందిలే అని అనుకుంటే మాత్రం అద్భుతంగా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ల్యాండ్స్ ఉన్నాయన్నారు, మీరు ఏ ధైర్యంతో విజయవాడ మంగళగిరి ప్రాంతంలో? నేను ఏదో అభివృద్ధి అవుతుందనే తీసుకోలేదు. నాకు వైజాగ్లో బ్రాంచ్ ఉంది, నా కంపెనీ బ్రాంచ్. సో నేను రెగ్యులర్గా వెళ్తూ వస్తుంటాను. సమ్ టైమ్స్ ఏంటంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. నాది బేసికల్గా ఫ్రమ్ నర్సరావుపేట, గుంటూరు. సో నేను విజయవాడని కొంచెం సెంటర్ పాయింట్గా చేసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా లేట్ అయితే వస్తే ఉండటానికి, ఫ్రెష్ అవ్వడానికి, లేకపోతే అట్లాగా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా అనమాట. అదే బేస్ తప్పితే ప్రత్యేకించి నేటివ్ ప్లేస్ నర్సరావుపేట. అవునండి. ఓకే, అంటే మీది రాజధాని ప్రాంతంలోనే ఉంది? రాజధాని ప్రాంతంలోనే ఉంది అనమాట. ఓకే. సో వైజాగ్ కూడా ఎలా ఉంది సార్? ఇప్పుడు వైజాగ్ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే వైజాగ్ మారుస్తాము, అమరావతిని రాజధానికి అక్కడ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం చెప్పి, అసలు వైజాగ్లో మార్కెట్ ఎలా ఉందంటే? అంటే ఒకసారికి ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం మొత్తం భూముల రేట్లు పెరిగినాయి, ఒక అమరావతే కాదు. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే అమరావతిలో రేట్లు పెరిగాయి అంటున్నారు, కానీ వాస్తవంగా అది కాదు. అమరావతిలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఎందుకంటే అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్యలో ఉంది. మరి ఇప్పటికిప్పుడు రేట్లు పెరిగిపోయాయని చెప్పి ఒక ప్రాపగాండం అయితే చేస్తున్నారు. వాస్తవం అయితే అది కాదు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఎకరం ₹1,00,00,000, అమరావతి రాకముందే 2004 ముందే దాదాపు 70 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది ల్యాండ్. కానీ ఇప్పుడు వైజాగ్కి వెళ్ళి కూడా ఫోకస్ అంతా మారింది. ఇప్పుడు వైజాగ్లో కొనుక్కున్న పరిస్థితి ఏంది, అసలు వైజాగ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి వైజాగ్లో ఏం పెట్టబోతున్నారని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. అసలు వైజాగ్ అనేది చాలా పెక్యులర్ సిటీ అండి. వైజాగ్ ఎలా అంటే అసలు నిజానికి ఈ పుకార్లు, రాజకీయానికి సంబంధించిన భూమి అనే పుకార్లు లేకపోతే వైజాగ్ అనేది బిజినెస్ వండర్ఫుల్ జరుగుతూ ఉంటుంది, రియల్ ఎస్టేట్. వైజాగ్ ఎందుకు పెక్యులర్ అంటే జనరల్గా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బ్యూటియెస్ట్ సిటీ అనేది వైజాగ్. బ్యూటీ అనేది ఎక్కడ వస్తుంది? నేచర్లో 3 అట్రిబ్యూట్స్ ఉంటే వస్తుంది. 3 ఒకటిన వస్తుంది. హిల్స్, వాటర్, ట్రీ లేని ఫారెస్ట్ అనుకోండి, ట్రీస్ ఫారెస్ట్. ఈ 3 ఉన్న ఏకైక ప్రాంతం వైజాగ్. ఏదైతే గోవా చూసుకున్నాను అనుకోండి, గోవాలో హిల్స్ ఉన్నాయి, సముద్రం ఉంది, దెర్ ఇస్ నో ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ట్రీస్ ఉండవు. అట్లానే టేక్ ఎనీ ప్లేస్, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బట్ వైజాగ్ బ్యూటీ ఏంటంటే ఆల్ ద 3 నేచర్ బ్యూటీస్ అన్ని, వాటర్ ఉంది, తర్వాత మీకు హిల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, ఇదొకటి. కాబట్టి ఇప్పుడు కూడా చాలా వరకు ఆ ఫిల్మ్ షూటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలామంది తెలుగు ఇండస్ట్రీలో కూడా అది వైజాగ్ అనేది ఒక సెంటిమెంట్. అందరూ కూడా అక్కడ కంపల్సరీ ఒక టేక్ అన్న తీస్తే సక్సెస్ అవుతాం అనేది ఉందన్నమాట. దానికి ఒక రీజన్ చిరంజీవి మూవీ గ్యాంగ్ లీడర్లో ఒక పాట తీశారు. ఎప్పుడు లేని చిరంజీవి మూవీ 400-500 డేస్ ఆడింది. బంగారు కోటి పెట్ట అది సాంగ్ అనేది హార్బర్లో తీయడం జరిగింది. ఫస్ట్ టేక్ అనేది అక్కడే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్ బికమ్ 400-500 డేస్. ఆ టైంలో అంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు సినిమాలు 400-500 రోజులు ఆడేవి, తర్వాత చిరంజీవి గారిది ఆడింది. సో ఆ సెంటిమెంట్తో చిరంజీవి ఇప్పుడు వచ్చిన వాళ్ళ నెక్స్ట్ తరం కానీ కంపల్సరీ దాంట్లో టేక్ తీయాల్సింది సెంటిమెంట్. అలానే మనకి ఆంధ్రప్రదేశ్కి అది ఈస్ట్ వైపున ఉంది. మనం ఈస్ట్ అంటే మనం ఇస్తాం కదా. చాలామంది ఏరియాలో కొత్త వెహికల్స్ కొనుక్కుంటే ఈస్ట్కి నా వెహికల్ ట్రావెల్ చేయాలని చెప్పి కావాలని వైజాగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ కొత్త కార్ తీసుకుని వైజాగ్ వెళ్తాం.
ఓకే, అలా కూడా అలా కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, ఇదొకటి. అయితే ఇంకోటి, దీనికి హైదరాబాద్ కంటే ముందుగానే అక్కడ కాస్మోపాలిటికల్ కల్చర్ ఉంది. అక్కడ నేవల్ బేస్ కమాండ్ అని, నేవీ వాళ్ళు మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అట్లానే మీకు నేవల్ డాక్యార్డ్ అని, ఇవన్నీ పోర్టు, దీనికి సంబంధించిన ఇవన్నీ కొంచెం అదేమంటాం మనం, కాస్మోపాలిటన్ టచ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడికంటే ముందు క్లబ్స్ అక్కడే ఉండేవి, పబ్స్ అక్కడే ఉన్నాయి. సో అది కొంచెం అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్న సిటీగానే ఉందన్నమాట. ఇది కాక హ్యూజ్ గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి. అంటే లైక్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, అట్లానే హెచ్పిసిఎల్, అలానే మీకు వేరియస్ పెట్రోలింగ్ సంబంధించిన ప్లాంట్స్, బిహెచ్ఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్, ఇట్లాగా చాలా పెద్ద పెద్ద స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి ఏరియాలో. సో వైజాగ్ ల్యాండ్ వచ్చేసరికి 15% to 20% అనేది ఇలాంటి గవర్నమెంట్ జైంట్ సెక్టార్స్తో ఆక్యుపై ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, వైజాగ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే అన్ని సిటీలాగా హైదరాబాద్, బెంగళూరు, పూనా లాగా అన్ని చోట్ల ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేదు. సగమేమో సముద్రం కవర్ అయి ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పాన్షన్ టు గో అదర్ అనమాట. మనం ఈస్ట్కి సౌత్కి వెళ్ళడానికి సముద్రమే ఉంటుంది. అంటే 50% మనకి అక్కడ కట్ అయిపోయింది ల్యాండ్. ఉన్న ల్యాండ్ అనేది చాలా తక్కువ ల్యాండ్. సో దాంట్లో గవర్నమెంట్ జైంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే వైజాగ్ సిటీకి సెంటర్లో కొండలతో నిండిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం సింహాచలం కొండ, తొట్లకొండ, కంబాలకొండ అని, కైలాసగిరి, ఋషికొండ, ఇవన్నీ వేల వేల ఎకరాలు సిటీ సెంటర్లో అలా పొజిషన్ అయి ఉన్నాయి అనమాట. మధ్య మధ్యలో ఉన్నదే మనకి దొరికే ప్లేస్ అంట. 2 రోడ్లు వైజాగ్ డెవలప్మెంట్, ఒకటి శ్రీకాకుళం నుంచి కలకత్తా వెళ్ళేది, ఇంకోటి అరకు వెళ్ళేది అనమాట. సో ఈ కొండలతో నిండిపోవటం, ఫారెస్ట్గా ఎక్కువ ల్యాండ్ ఉండిపోవటం, అట్లానే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉండటం, 50% కవర్ లేకపోవటంలో వైజాగ్ ల్యాండ్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ హైలీ డిమాండ్ ఉన్న ఏరియా అది. సో జనరల్గా దీన్ని కనుక గుర్తించుకొని పెట్టుకునే వాళ్ళు చక్కగా కొనుక్కుంటూనే వెళ్తున్నారు. బట్ లాస్ట్ గవర్నమెంట్ మారటం వల్ల వైజాగ్ వాసులు ఏంటంటే వాళ్ళకి రాజధాని వద్దని అంటారు, మాకు వద్దు అని. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ప్రెజెన్స్ పోతుంది. కొత్త తరం వాళ్ళు, తర్వాత క్యాపిటలిస్టులు, వీళ్ళు వచ్చేసి వాళ్ళు రూల్ చేసేస్తారు మొత్తాన్ని పొజిషన్లో తీసుకొని. దట్స్ వై వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పోతుంది. మొన్న జరిగింది కూడా దట్ ఈస్ వాట్ పీపుల్లో రాసేదైతే అదే జరిగింది అనేది అనమాట. అబ్బా ఇది క్యాపిటల్ అయిపోతే ఇంకా అసలు మన ఎగ్జిస్టెన్స్ ఉండదు లోకల్ది, బయట నుంచి ఎవరెవరు వస్తారో వాళ్ళు పొజిషన్ తీసుకుంటారో, ఇంకా గూండాగిరిలు, దాదాగిరిలు ఇవన్నీ ఉంటాయి అనేది భయం అనమాట. సో అందుకని దే డోంట్ వాంట్ ద క్యాపిటల్. ఇక చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దృష్టి ఉంది. ఎందుకంటే దానికి ఉన్న కనెక్టివిటీ కానీ, ఇప్పుడు కూడాను 28 లక్షల మంది జనాభా ఉన్నారు ఏపీ మొత్తంలో అత్యధిక జనాభా ఉన్న సిటీ వైజాగ్, తర్వాతే విజయవాడ. సో దానికి ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, అక్కడ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ యొక్క వాట్ వి కాల్ రిలేషన్ కానీ, అంత పోర్టు కానీ, అట్లనే ఇవన్నీ ఉండటం ఒకటి. తర్వాత ఆయన మొన్న అన్నారు, నేను లాస్ట్ 2019లో నేను అన్ని చాట్ల ఓడిపోయినా నాకు 4 అసెంబ్లీ స్థానాలు విశాఖపట్నం ఇచ్చింది, నేనంటే చాలా అభిమానం వాళ్ళకి. సో నేను విశాఖపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాను, నేను ఏదైతే చెప్పానో చేస్తానని అన్నారన్నమాట. అన్నట్టుగానే లాస్ట్ టెన్యూర్లో ఆయన అమరావతిని రాజధాని చేసినప్పుడు అమరావతికి రాజధాని పరంగా ఎంతైతే ఫోకస్ చేశారో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఐటీ డెవలప్మెంట్కి, అట్లానే పర్యాటక శాఖకి అంతే ప్రిఫరెన్స్ ఇచ్చారు వైజాగ్లో. ఆయన రాగానే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగినాయి చాలా. అట్లనే ఇంటర్నేషనల్ ఆర్మీ క్యాంప్ ఇది జరిగింది. 200 కంట్రీస్ నుంచి ఆ నేవల్ వాళ్ళు వచ్చేసి అక్కడ ప్యారేడ్ అది చేయడం జరిగింది. అప్పుడు మోడీ గారు కూడా అప్పుడు వచ్చారనమాట. సో హీ ఆల్వేస్ బ్రింగ్ టు దట్ సిటీ ఆల్వేస్ లైమ్ లైట్. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అసలు ఇది వండర్ఫుల్ అండి. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు జనరల్గా సీఎం అనేవాళ్ళు దే డోంట్ కమ్, ఇక తర్వాత మినిస్టర్లే లేటుగా వస్తారు. అలాంటిది ఆ తుఫాన్ అప్పుడు ఈయన ముందుంటే కానీ మిగతా వాళ్ళు రారని ఈ వాజ్ ఆన్ గ్రౌండ్ ఉండేసి అన్ని బస్సులో ఉండి మార్వలెస్ హీ టుక్ అనమాట. ఆయన ఉండటం వల్ల మిగతా అధికారులు తప్పదు ఇంకా. సో అందుకని అన్ని వదిలేసి తయారు చేసి ఎవ్వరూ చనిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ఆ పాడైపోయినటువంటి విశాఖపట్నం, రూపురేఖలు పోయిన విశాఖపట్నాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అప్గ్రేడెడ్ వెర్షన్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా వైజాగ్ యొక్క డెవలప్మెంట్ చూస్తే ఆ 2013లో వచ్చిన తుఫాన్ తర్వాత వచ్చిన డెవలప్మెంట్ యొక్క ఆ అందం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రీట్ లైట్స్ కానీ ఇప్పుడు ఇచ్చినవి కానీ, దట్ బ్యూటీ ఈస్ ప్రొటెక్టింగ్ లైక్ ఎనీథింగ్. సో అది ఆ రకంగా ఆయనకు అభిమానం ఉండటం. అట్లానే మెయిన్ ఐటీ కంపెనీస్కి అనేది వైజాగ్ని బేస్ చేయడం జరిగింది. అప్పటికే ఒక దానికోసం మిలీనియం టవర్స్ అని అవన్నీ ఒక దానికి ల్యాండ్స్ అసైన్ చేయడం, బ్యూటిఫుల్గా సీవీ ఉండేట్టుగా చూసుకుని రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వేయడం జరిగింది ఆ టైంలో. కాబట్టి అందరూ కూడా ఏంటంటే విశాఖపట్నంకి ఐటీ వస్తే
బాగుండు, మేము కూడా వచ్చేసి అక్కడ జాబ్స్ చేసుకుంటాం, అక్కడ కంపెనీ సెటప్ చేస్తాం అనేది చాలామంది దే యూస్ టు డ్రీమ్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని అలానే కనుక కొనసాగించగలిగితే ఇంకా వండర్ఫుల్ ఉంటుంది వైజాగ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా వైజాగ్ డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.